బీసీటీ న్యూస్. నేను మమత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కంటే మన దేశంలోనే మధుమేహం, హృద్రోగాలతో బాధపడుతున్నారు ప్రముఖ హృద్రోగ వైద్యులు డాక్టర్ రవి జంధ్యాల. ప్రభుత్వ ఉద్యోగి పదవి విరమణ చేయక తప్పదు. జిల్లా ఫారెస్ట్ రేంజ్ అధికారి శశిభూషణ్. గ్రామాలలో నిర్వహించే మెగా ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు వినియోగించుకోవాలని యజ్ఞ హాస్పిటల్ సీఈఓ వెల్లంకొండ వెంకటేశ్వరరావు అన్నారు. కర్లపాలెం మండలం పేరలి గ్రామంలో డాక్టర్ బాలకృష్ణమూర్తి కాంప్లెక్స్లో యజ్ఞ హాస్పిటల్స్ వైద్యులు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో బాపట్ల యజ్ఞ హాస్పిటల్స్ వైద్యులు డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ బి మాధవి, డాక్టర్ టి పవన్ కుమార్ పాల్గొని 250 మందికి బీపీ, షుగర్, యూరిక్ యాసిడ్, లూపిడ్ ప్రొఫైల్, HbA1c, ఈసీజీ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీకాంత్, వెంకటేశ్వరరావు, మాధవి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శ్రీ రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు తిమ్మరాజు వెంకట సుబ్బారావు, ఎం బుల్లియా, యజ్ఞ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బాపట్ల యజ్ఞ హాస్పిటల్ ఆధ్వర్యంలో పేరలి గ్రామంలో డాక్టర్ పేరలి కృష్ణమూర్తి గారి కాంప్లెక్స్ నందు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఈ వైద్య శిబిరంలో డాక్టర్ యజ్ఞ శ్రీకాంత్, కార్డియాలజిస్ట్, డాక్టర్ మాధవి, రేడియాలజిస్ట్, డాక్టర్ పవన్, ఆర్థోపెడిక్ సర్జన్ ఈ వైద్య శిబిరంలో పాల్గొని వివిధ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేయడం జరుగుతుంది. ఈ వైద్య శిబిరంలో ఈసీజీ, బీపీ, షుగర్, లిపిడ్ ప్రొఫైల్, HbA1c లాంటి పరీక్షలు ఉచితంగా చేయడం జరుగుతుంది. వాటితో పాటుగా ఉచితంగా మందులు జరుగుతుంది. ఇది మాకు బాపట్ల యజ్ఞ హాస్పిటల్ స్థాపించిన తర్వాత ఇది 21వ క్యాంపు. ప్రతి క్యాంపులో కూడా వివిధ రకాల ప్రాబ్లమ్స్కి డాక్టర్లు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేయడం జరుగుతుంది. కంటి సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండి సమస్యలు వచ్చినప్పుడు వెంటనే వైద్యుని సంప్రదించాలని హైదరాబాద్ కేర్ విజన్ హాస్పిటల్స్ వైద్యురాలు కొమ్మినేని ఉషాబాను అన్నారు. కర్లపాలెం మండలం గణపవరం గ్రామంలో గూడూరు వెంకట్రామయ్య, కొమ్మినేని రవీందర్ జ్ఞాపకార్థం గూడూరు ఉమామహేశ్వరరావు సహకారంతో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో నేత్ర వైద్య నిపుణులు కొండవీటి వెంకటేష్, ఉషాబానులు పాల్గొని 200 మందికి వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులు, కళ్ళజోళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నీటి సంఘం ప్రెసిడెంట్ గొట్టిముక్కల రఘు, కొమ్మినేని ఉమామహేశ్వరరావు, తిమ్మరాజు వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మా తాతగారు రవీంద్రనాథ్ చౌదరి గారు గూడూరు వెంకటరామయ్య గారి జ్ఞాపకార్థం గణపవరంలో ఐ క్యాంపులు, మెడిసిన్ క్యాంపు కండక్ట్ చేస్తామండి. ఇది ఐ చెకప్, అలాగే కళ్ళజోళ్ళు, మందులు ఉచితంగా ఇస్తున్నాము ఇవాళ. అండ్ అవసరమైన జనరల్ మెడిసిన్ సలహాలు కూడా అందరికీ ఇస్తున్నాము పేషెంట్స్. గ్రామాల్లో ఒకటే సమస్య ఉందండి, కంటి సమస్య, షుగర్ సమస్య, గుండె సమస్య. ఈ 3 రోగాలకి మందు కావాలి. ఇక్కడ ఈ గ్రామాల్లో 3 రోగాలే ముఖ్యం. కారణం ఏంటంటే కన్ను అనేది ఏంటంటే 60 సంవత్సరాల తర్వాత కానీ 45 సంవత్సరాలు క్యాట్రాక్ట్ ఉంది. ఆ క్యాట్రాక్ట్ సర్జరీస్ శంకర నేత్రాలయంలో చెప్తున్నారు నిన్న 99.8% పర్ డే ఆక్యుపెన్సీ ఉంటుంది శంకర నేత్రాలయం. అదేవిధంగా కొన్ని హాస్పిటల్స్ అయితే మాకు ఇప్పుడు ఏళ్ళేమో వచ్చేవాళ్ళని చేస్తామన్నారు. 50 నుంచి 60 ఏళ్ళు తీసుకుంటున్నారు ఒక్కొక్క క్యాట్రాక్ట్ ఇక్కడ. కాబట్టి ఈ పేదవాళ్ళకి ఏంటంటే మనం ఐడెంటిఫై చేసి వచ్చేసారైనా ఐడెంటిఫై చేసి ఏదన్నా సదుపాయం కనుకుంటే క్యాట్రాక్ట్ ఇంకా అవకాశం ఉంటుంది. 1, 2 తెల్ల కార్డు వాళ్ళకి అవకాశం ఇవ్వండి. 3, 4 ఏంటంటే మీరేసే లెన్సెస్ కొద్దిగా డ్యూరబిలిటీ. మీ లెన్సెస్ రకరకాల లెన్సెస్ ఉన్నాయి, నాకు ఐడియా ఉంది, నేను లండన్లో ఉన్నాను కాబట్టి. మంచి డ్యూరబుల్ లెన్సెస్ కనుక వేసినప్పుడు లైఫ్ లాంగ్ మిమ్మల్ని చెప్పుకుంటారు. మళ్ళీ ఇంకో లైఫ్ ఇచ్చినట్టు లెక్క అవుతుంది. ఒక జీవితం 2వ జీవితంలోకి వెళ్తారన్నమాట. కాబట్టి మీరు ఇటువంటి కార్యక్రమాలు ఇక్కడికి వచ్చి కనీసం ఒక 3 నెలలకైనా ఒక కార్యక్రమం చేపడితే మా సహకారం రామకృష్ణ సేవా సమితి తరఫున మా కన్వెన్షన్లో కూడా ఏర్పాటు చేద్దాం. ప్రతి ఒక్కరూ సేవా దృక్పథాన్ని కలిగి ఉండాలని గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏకసిరి నరసింహారావు అన్నారు. బాపట్ల జిల్లా కలెక్టర్ నుంచి విశిష్ట సేవా పురస్కార అవార్డు అందుకున్న ఇనకొల్లు పోలీస్రావుకి కర్లపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ యూనిట్ అభినందన సభ నిర్వహించారు. సమాజంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని పోలీస్రావును సన్మానించారు. ఈ సందర్భంగా పోలీస్రావు మాట్లాడుతూ
బాపట్ల జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ నారాయణ భట్టుకు బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేశారు. అవార్డును కర్లపాలెం రెడ్ క్రాస్ యూనిట్ సభ్యుల సమిష్టి కృషి వలన సాధ్యపడిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల రెడ్ క్రాస్ ప్రతినిధులు పేరలి ధనంజయరావు, మల్లికార్జున్ రెడ్డి, సురేంద్రబాబు, కాశిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కర్లపాలెం మండలంలో ఈ రోజున రెడ్ క్రాస్ సంస్థ తరపు నుంచి పోలీసురావు మాస్టర్కి కలెక్టర్ గారి తరపున అవార్డు అందుకోవడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. అలాగే బాపట్ల జిల్లా కింద భట్టు గారు ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ మరి సభ్యులందరూ కూడా ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా కానీ వెంటనే స్పందించి ప్రపంచ యాత్ర మొత్తం మీద కూడా ఈ రోజున నిరుపేదలు అన్ని కులాల్లో నిరుపేదలకి సహాయం చేయటం, అగ్నికి కారణమైన నిరుపేదలకి వెంటనే సహాయం చేయటం అనేది గొప్ప విషయం. ఈ రోజున నేను ఈరోజు మీ ముందు మాట్లాడటానికి కారణం మరి పోలీసు మాస్టరే. భట్టు గారు ఒక దయతో ఇక్కడ సభ్యత్వం తీసుకొని రెడ్ క్రాస్ సంస్థ తరపు నుంచి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ఏ పేదవాళ్ళకైనా సహాయం చేసే విధంలో పోలీసురావు గారు ఈ మండలం తరపు నుంచి ముందుంటున్నారు. అట్లాగే భట్టు గారి తరపు నుంచి కూడా ఎంతో సహాయం జరుగుతుంది. ఈ రోజున మాట్లాడి నేను మాకు 32 సంవత్సరాల కిందట మాకు ఇబ్బందికి వచ్చిందంటే మరి పిలవకుండానే వచ్చి మహనీయుడైన భట్టు గారు మాకు 300 మందికి అన్నదానం చేసే కార్యక్రమంలో కాలువని అన్ని వర్గాల్లో చేతిలో ఉంటే ఎస్టీ యానాదులు చేపలు పట్టుకోవాలి మీకేం సంబంధం అని మాకు అన్నం పెట్టిన భట్టు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పాలి. అలాగే రెడ్డి క్రాస్ తరపు నుంచి ఇక్కడ ఉన్న సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు చెప్పాలి. ఈ రోజున పోలీసురావు గారికి మరి అటు చూస్తే చంద్రబాబు నాయుడు తరపు నుంచి అవార్డు అందుకున్నారు. ఈ రోజున మన బాపట్ల జిల్లా కింద కలెక్టర్ గారి తరపు నుంచి అవార్డు అందుకోవడం మా రెడ్ క్రాస్కే గర్వకారణం. మాకెంతో సంతోషం ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఇలాంటి సేవా కార్యక్రమానికి ముందుకొచ్చి కొంతమంది దాతలు నిరుపేదలు అనే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా సహాయం చేయాల్సిందిగా కోరుకుంటూ రెడ్ క్రాస్ తరపు నుంచి అందరికీ ధన్యవాదాలు. మరి మిత్రులు రెడ్ క్రాస్ మిత్రులు నా మిత్రులు కలిసి సన్మానించడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డు నా ఒక్కదే కాదు, మా కర్లపాలెం మండలం తరపున మా మిత్రులందరూ కలిసి చేసిన ఫలితంగానే నాకు ఈ విశిష్ట సేవా పురస్కార అవార్డుని బాపట్ల జిల్లా రెడ్ క్రాస్ వారు అందించారు. నాకు దానికి ప్రత్యేకంగా నారాయణ భట్ గారి నేను స్ఫూర్తిగా తీసుకొని ఆయన అడుగుజాడలు నడుస్తున్నాను. నా అవార్డు రావడానికి నా మిత్రులు ఎంత కారణమో కలిసి సేవ చేయటంలో నారాయణ భట్ గారి యొక్క ఆశయము, కలెక్టర్ గారి యొక్క ఆశయంతోనే నేను ముందుకెళ్తున్నాను. దీని ద్వారా మరింతగా నేను సేవా కార్యక్రమంలో ముందుకెళ్ళడానికి నాకు ప్రేరణ కలిగింది. ఈ అవార్డ్స్ కర్లపాలెం రెడ్ క్రాస్ యూనిట్కు మాత్రమే అంకితం చేస్తూ నాది కాదని నా మిత్రులు ధనంజయరావు గాని, పరమానంద్ కుమార్ గాని, వెంకటరెడ్డి, లేకపోతే మిత్రుడు బాబు, మరి నరసింహరావు గారు, మరి వీళ్ళందరూ కలిసి మేము ఒక టీముగా వర్క్ చేస్తున్నాము. వీరందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు. అందరూ ఉమ్మడి కృషి వల్లనే ఈ మండలానికి మనకి అవార్డును అందుకోవడం జరిగింది. కర్లపాలెం శ్రీ రామకృష్ణ సేవా సమితిలో యూనియన్ బ్యాంక్ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు నిర్వహిస్తున్న ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమం 15 రోజులకు చేరుకుంది. ఈ సందర్భంగా శిక్షణ ఉపాధ్యాయులు గోపి మాట్లాడుతూ ఇప్పటికీ పలు రకాల మోడల్స్ను కుట్టడం నేర్చుకున్నారన్నారు. నెల పూర్తయ్యేసరికి వారికి పూర్తి స్థాయిలో కుట్టడం నేర్చుకుంటారని, స్వయం ఉపాధి సంస్థ ద్వారా సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుందని వివరించారు. గుంటూరు ఆంధ్ర బ్యాంక్ గ్రామీణ అభివృద్ధి సంస్థ ద్వారా మన కర్లపాలెంలో రామకృష్ణ సమితిలో మేము టైలరింగ్ స్టార్ట్ చేసాము 1 మంత్. ఈ 30 డేస్ కూడా మనం పెట్టికోటు, క్రాస్లంగా, గౌను, స్కర్టు, పంజాబీ టాపు, పంజాబీ ప్యాంటు, అలాగే డ్రెస్సుల్లోకి కావాల్సిన మోడల్స్, అలాగే జాకెట్లు వచ్చేపాటికి క్రాస్ బ్లౌజు, స్టైల్ బ్లౌజు, అలాగే ప్రిన్స్ బ్లౌజు, బోట్ నెక్ బ్లౌజు, బ్యాక్ హుక్స్ లాంటి మోడల్స్ అనేవి నేర్పడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ 15 రోజులు జరిగింది, ఇంకా 15 రోజులు ట్రైనింగ్ ఉంది. బాపట్ల జిల్లా పరిధిలో ఉన్న దివ్యాంగులందరికీ ఉపకరణలు ఇవ్వాలని జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడు గోగన ఆదిశేషు కోరారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బాపట్ల ఎంపీ టి కృష్ణప్రసాద్కి వినతి పత్రం అందజేశారు. చెవిటి, మూగ మిషన్లతో పాటు ట్రైసైకిళ్లు, వీల్ చైర్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా బ్యాటరీ వాహనాలు, సంఖకర్రలు, ట్రిక్స్, ల్యాప్టాప్స్, సెల్ ఫోన్లు అందించాలన్నారు. మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం వెళ్ళిపోయి 2వ సంవత్సరంలో అడుగుపెట్టుకుని ఉన్నది. ఈ యొక్క సంవత్సర కాలంలో కూడా
ఎంపీ గారికి 3 సార్లు వినతిపత్రం ఇచ్చి ఉన్నాము. బాపట్ల ఎంపీ తేనెటి కృష్ణప్రసాద్ గారికి దివ్యాంగుల ఒక ఉపకరణాలు అందించమని, దివ్యాంగులకి 10 సెంట్లు స్థలంలో కమ్యూనిటీ భవనం కట్టించమని చెప్పి వినతిపత్రం ఇచ్చి ఉన్నాం. మరి నిన్నటి వరకు కూడా 3 సార్లు వినతిపత్రం ఇచ్చి ఉన్నాం. గతంలో ఇస్తే చూద్దామని చెప్పి ఆయన తెలియజేసి ఉన్నాడు. మరి రెండోసారి ఇస్తే దివ్యాంగుల కార్పొరేషన్కి రాస్తానని చెప్పి ఉన్నాడు. సార్ దివ్యాంగుల కార్పొరేషన్ లేదు సార్, ఇంకా పెట్టలేదు సార్ అన్న, అయినా కూడా నేను కార్పొరేషన్కే రాస్తానన్నాడు. మరి నిన్న 3ఓసారి అడిగితే దేనికి అని అడుగుతాడు. ఉపకరణాలు సార్, శంఖకర్రలు, మరి బ్యాటరీ వాహనాలు ఇవన్నీ అని చెప్పాను. మరి నేను కలెక్టర్ గారికి రాస్తాన్నాడు. కలెక్టర్ గారు రాస్తానంటానే సార్, మరి అల్లింకో ఫౌండేషన్ వారి ద్వారా మరి ఎంపీ నిధుల్లో ఉండే సార్, దాని మీద మేము ఇవ్వండి సార్ అంటే నేను కలెక్టర్ గారు రాస్తానని అన్నాడు. అంటే ఈ రకంగా దివ్యాంగులకి ఉపకరణాలు కావాలి అని అడిగితే ఇన్ని రకాలుగా ఎంపీ గారు తెలియజేసి ఉన్నాడు. అదేవిధంగా మరి గత కొన్ని రోజుల క్రితం ఎమ్మెల్యే గారు పుట్టినరోజు కార్యక్రమంలో కొన్ని బళ్ళు పంచి ఉన్నారంట. ఆ బళ్ళు విషయం కూడా మరి ఎంపీ గారు మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే గారు ఇచ్చారు కానీ అని మాట్లాడుతూ ఉన్నారు. ఈ విషయం మీద మాకు తెలియదని చెప్పాం. మరి వెంటనే ఎమ్మెల్యే గారు ఎలా చేస్తారో, ఎంపీ గారు ఎలా చేస్తారో మాకు తెలియదు. ఎమ్మెల్యే గారు అయితే బాపట్ల నియోజకవర్గ పరిధిలో దివ్యాంగులందరూ కూడా ఉపకరణాలు అందించాలి. త్వరలో శంఖకర్రలు, బ్యాటరీ వాహనాలు, మరి వీల్ చైర్స్ అవన్నీ కూడా చెవిటి మొగ మిషన్లు కూడా అందించాలి ఎమ్మెల్యే గారు. ఎంపీ గారు అయితే జిల్లా స్థాయిలో మరి దివ్యాంగులకి మరి ఉపకరణాలు అందించాలని చెప్పి కూడా మరి ఆయనకి వీళ్ళిద్దరూ కూడా తెలియజేస్తున్నాం. దివ్యాంగులు ఒక కూటమి ప్రభుత్వంలో పనిచేసి ఉన్నాం. మేము మీ యొక్క గెలుపు కోసం మేము పెద్ద ఎత్తున పనిచేసి ఉన్నాము. మా యొక్క దివ్యాంగులకి ఉపకరణాలు అందించాలని చెప్పి మరి ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి తెలియజేస్తూ ఉన్నాం. కర్లపాలెం మండలం యాజలి గ్రామం మామిడాల వారి పాలెంలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించి మామిడాల ఏడుకొండలు గృహం కాలిపోయింది. బాపట్ల అఖండ ఫౌండేషన్ అధ్యక్షులు, జనసేన పార్టీ నాయకులు విన్నకోట సురేష్ గృహాన్ని సందర్శించి పరామర్శించారు. 10,000 ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన అఖండ ఫౌండేషన్ నాయకులు చేజర్ల సతీష్, ఉమ్మారెడ్డి రామారావు, జి ఆంజనేయులు, మామిడాల హనుమంతరావు, నాగేశ్వరరావు, కామేశ్వరరావు, పల్లప్రోలు ఆంజనేయులు, మాడసాని బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ చేయక తప్పదని జిల్లా ఫారెస్ట్ అధికారి శశిభూషణ్ అన్నారు. ఫారెస్ట్ రేంజ్ అధికారి గవిని శ్రీనివాసరావు పదవీ విరమణ మహోత్సవ కార్యక్రమాన్ని బాపట్ల ఫారెస్ట్లో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇతరుల వద్ద నుంచి ఆశించే ఆలోచన శ్రీనివాసరావుకి ఉండదని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఆయన శేష జీవితం సుఖ సంతోషాలతో గడపాలని కోరారు. గవిని శ్రీనివాసరావు మాట్లాడుతూ అందరి సహకారంతో 31 సంవత్సరాల పాటు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉద్యోగం చేయగలిగానని అన్నారు. శ్రీనివాసరావు కుమారుడు డాక్టర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఎన్ని ఇబ్బందులు పడినా చదివించారని అన్నారు. ఏమి చేసినా శాంతంగానే ఉండేవారని వివరించారు. కార్యక్రమానికి వ్యాఖ్యాతగా ఎస్వీఆర్ కుమార్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆడిటర్ చాపల సుబ్రహ్మణ్యం, న్యాయవాది కల్లం హరినాథ్ రెడ్డి, శివన్నారాయణ, కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు. అధికారులు ఒక బాధ్యత చెబితే ఆ బాధ్యతని నెరవేర్చాలి తప్ప దాని గురించి ఏం ఆశించాలన్న ఆలోచన అయితే అతనికైతే ఉండదు. అందుకనే అతను డిపార్ట్మెంట్లో బాధ్యత గల వ్యక్తి అని నేను నమ్ముతున్నాను. అట్లాంటి మంచి వ్యక్తి నేను రిటైర్డ్ అయిన దాకా ఉంటే బాగుండు కదా, నాకు కూడా బాగా ఎలాంటి ఇబ్బంది లేకుండా రిటైర్డ్ కావచ్చు అని చెప్పి ఎన్నోసార్లు అనుకున్నాను నేను. కానీ పదవి విరమణ కార్యక్రమం అనేది ఇంకా తప్పదు కాబట్టి శ్రీనివాసరావు ఇప్పుడు నా దగ్గర ఉంటాడు కాబట్టి నాకు సంతోషంగానే ఉంది. అయితే రిటైర్మెంట్ తప్పదు కాబట్టి మరి 31 సంవత్సరాలు దిగ్విజయంగా అంటే ఆఫీసర్స్ కూడా మరి సార్ గారు అన్నట్టు మా రేంజర్ గారు కానీ మరి డిఎఫ్ఓలు కానీ నేను అసోసియేషన్ లీడర్గా పనిచేసినప్పుడు కూడా మా డిఎఫ్ఓలు రేంజర్లు అందరూ కూడా కోఆపరేట్ చేసేవాళ్ళు. నాకు చాలా మంచివాడుగా నువ్వు ఏదైనా సరే అడుగుతానికి వెళ్తే ఏందయ్యా నువ్వు ఇన్ని రూల్స్ ప్రకారం అడుగుతున్నావు అనేవాళ్ళు. ఏం లేదు సార్, నాకు ఇబ్బంది, నన్ను ఒక నాయకుడు గారు ఎన్నుకున్నారు, మరి వాళ్ళ ఇబ్బందులు వస్తేనే కదా సార్ నేను మీ దగ్గరకు వచ్చి అడిగేది, కాబట్టి తప్పదు సార్ మీరు చేయాల్సిందే అని అంటే వాళ్ళు కూడా వెలవడే శ్రీనివాసరావు నువ్వు తప్పకుండా ఫైల్స్ పెట్టించి సంతకాలు పెట్టించేవాళ్ళు. సరే అట్టనే చేశాను. ఒక 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు అసోసియేషన్ లీడర్ కూడా పనిచేశాను. నా సాయశక్తుల మా స్టాఫ్కి కూడా కొన్ని ఇబ్బందులు కూడా తీర్చాను. అంతే మా కొలీగ్స్ కానీ అందరు కానీ అందరితో కలిసిమెలిసి ఉండేవాడిని. ఆ సంతోషం కూడా నాకు ఇప్పుడు పుష్కలంగా చిక్కింది.
మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ బాపట్ల సర్వసభ సమావేశంలో భీమవరంలోని శ్రీ విష్ణు ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ 4వ సంవత్సరం చదువుతున్న సంజా నందుభవాని అనే విద్యార్థిని తండ్రికి బాపట్ల వ్యవసాయ కళాశాల పూర్వ విద్యార్థిని ముత్తవరపు హిమబిందు 50,000 చెక్కును బాపట్ల జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ పురుషోత్తం చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ డాక్టర్ బి శరత్ బోస్, గౌరవ అధ్యక్షులు వంకాయలపాటి హరిబాబు, అధ్యక్షులు పంగులూరి హరిప్రసాద్, కార్యదర్శి గురజాల శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు అల్లాడి రవికుమార్, సంయుక్త కార్యదర్శి ఎం సూరిబాబు, కోశాధికారి సిహెచ్ కేశవులు, సంస్థ ముఖ్యులు జి శాంతారాం, సిహెచ్ సత్యనారాయణ, డాక్టర్ కె విజయకుమార్, ఎం ప్రసన్నాంజనేయులు, ఎల్ వెంకట్రావు, టి రామాంజనేయులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘ అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఈ విద్యార్థినికి 4 సంవత్సరాల్లో మొత్తం 1,60,000 1,60,000 స్పాన్సర్ చేయడం అనేది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కంటే మన దేశంలోనే మధుమేహం, హృద్రోగాలతో బాధపడుతున్న వారు అధికంగా ఉన్నారని ప్రముఖ హృద్రోగ వైద్యులు డాక్టర్ రవి జంధ్యాల అన్నారు. బాపట్ల పట్టణంలోని చీలు రోడ్డు వద్ద గల ఈకో ఆసుపత్రి ఆవరణలో ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మన దేశంలో 20% మంది ప్రజలు మధుమేహంతో బాధపడుతున్నారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. జీవనశైలిని మార్చుకోవడం ద్వారానే ఈ వ్యాధులకు దూరంగా ఉండొచ్చని అన్నారు. తగినంత వ్యాయామం, నిద్ర, మితాహారం, మానసిక ప్రశాంతతలతో కూడిన జీవనమే మెరుగైన ఆరోగ్యాన్ని అందిస్తుందని డాక్టర్ రవి అన్నారు. మనసు, శరీరం పూర్తి సమన్వయంతో ఉంటేనే సమగ్రమైన ఆరోగ్యం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ డాక్టర్ బి శరత్ బోస్, సంస్థ అధ్యక్షులు పంగులూరి హరిప్రసాద్, సంస్థ ప్రధాన కార్యదర్శి గురజాల శ్రీనివాసరావు, సంస్థ గౌరవ అధ్యక్షులు వంకాయలపాటి హరిబాబు, సంస్థ ఆత్మీయ సహకార అధ్యక్షులు కరణం రవీంద్ర, ట్రెజరర్ కేశవులు, మాజీ సైనికుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్ర సాంబశివరావు, యోగా గురువులు ధూళిపాల శైలజ, అల్లాడి రవికుమార్, తోట రామాంజనేయులు, మహిళా సమాఖ్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఒక బ్లాకేజ్ ఓన్లీ కాజింగ్ స్టేబుల్ సింప్టమ్స్, హార్ట్ అటాక్ కాజ్ చేయట్లేదు, ఇంక్రీజ్ సింప్టమ్స్ చేయట్లేదు. వాళ్ళకి యాంజియోగ్రామ్ చేసి స్టంట్ పెట్టి అమ్మయ్య 80% బ్లాకేజ్ ఉంది, నన్ను ట్రీట్ చేస్తాను, ఇప్పుడు లేదు అనుకుని మళ్ళీ మామూలే. లేకపోతే బైపాస్ సర్జరీ చేస్తారు, ఆయన గుడ్ నౌ అన్న. బైపాస్ సర్జరీ స్టంట్స్ నేను చేసేది స్టంట్స్, దే డు నాట్ ప్రొలాంగ్ లైఫ్, దే డు నాట్ ప్రివెంట్ హార్ట్ అటాక్ ఇన్ ద స్టేబుల్ కొనరీ ఆర్టరీ డిసీజ్. వాళ్ళు శుభ్రంగా నడుస్తుంటే కొంచెం చెస్ట్ పెయిన్ వస్తుంది, మళ్ళీ ఐదు తగ్గుతుంది, అది మందులతో ట్రీట్ చేయొచ్చండి బ్లాకేజ్. బట్ కొందరికి ఎంత మందులు ఇచ్చినా నడిస్తే చెస్ట్ పెయిన్ వస్తుంది, థ్రెటనింగ్ టు హార్ట్ అటాక్, వాళ్ళకి స్టంట్ పెట్టాలి, వాళ్ళకి బైపాస్ సర్జరీ చేయాలి మెయిన్ ఆర్టరీ మీద బ్లాకేజ్. టిప్పుగా వెళ్ళి యాంజియోగ్రామ్ చేయండి, మా తమ్ముడికి హార్ట్ అటాక్ వచ్చింది అని చేయించుకుని బ్లాకేజెస్ ఉండి వాళ్ళకి ఏం సింప్టమ్స్ లేవు, 5 కిలోమీటర్లు నడవగలరు, వాళ్ళకి బైపాస్ చేసిన స్టంట్లు పెట్టిన బ్లాకేజ్ ఉంది కదా అని ఆక్యులోస్టెనాటిక్ రిఫ్లెక్స్ అంటారు. వీ డు నాట్ ప్రొలాంగ్ దేర్ లైఫ్, వీ డు నాట్ ప్రివెంట్ హార్ట్ అటాక్. బైపాస్ సర్జరీ పర్మనెంట్గా ఉండవు, వెయిన్స్ తీసి బైపాస్ చేసినప్పుడు 6 ఏళ్ళు టు 10 ఏళ్ళు ఉంటాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కంటే మన దేశంలోనే మధుమేహం, హృద్రోగాలతో బాధపడుతున్నారు ప్రముఖ హృద్రోగ వైద్యులు డాక్టర్ రవి జంధ్యాల. ప్రభుత్వ ఉద్యోగి పదవి విరమణ చేయక తప్పదు, జిల్లా ఫారెస్ట్ రేంజ్ అధికారి శశిభూషణ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.